ఇవి ఆకాశం నుంచి వచ్చి ఎక్కడికి ఎలాగూ మరలక ఆకాశం నుంచి మళ్ళీ ఆడికి మరుగుతాయండి. ఎక్కడికి వస్తున్నాయి? అవి భూమికి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటే భూమిని తడపడానికి. ఎందుకు భూమిని తడపాలి అంటే విత్తనము విత్తువానికి భుజించువానికి ఆహారం కలుగుడికై అది చిగుర్చి వర్ధిల్లినట్టు చేయను. అంటే నీవు వేసినటువంటి మొక్క, నువ్వు దుడ్డి ఏదైతే విత్తనం వేసావో అది అభివృద్ధి పొంది మొలకెత్తి ఆహారంగా మనకి ఇచ్చుటకు ఆకాశం నుంచి వర్షం వస్తుంది. అది ఎలాగూ చిగుర్చడానికి ఇక్కడికి చేరునో అంటున్నాడు. అర్థమైంది కదా? చేరునో అలాగే వర్షం ఎలాగైతే వస్తుందో అలాగే నా నోట నుండి వచ్చు వచనము అలాగనే ఉంటుందట. ఎలాగుంటుంది? అలాగంటే వచ్చినట్టే వస్తే ఏమవుతుంది? వచ్చి ఏం చేస్తుంది? ఎలాగుంటుంది అంటే అది వచ్చి భూమిని తడిపి ఆ మొక్కని చిగించేసి ఫలింపచేసి నీకు ఎలాగైతే నీ నోట్లకి భోజనం పువ్వ వస్తుందో, నువ్వు ఎలా తిని బలిసి బట్ట కట్టి సంతోషంగా జీవిస్తున్నావో అలాగనే నా యొక్క వాక్యం నా నోట నుంచి వెడిలి హృదయమనే నీ యొక్క ఏంటిది పొలం నేల అన్నటువంటి నీ హృదయం విత్తనటువంటి దేవుని వాక్యము అలాగనే వస్తుందట. దేవులారా, ఈ సర్వసృష్టిని సృష్టించిన దేవుడు లేవికాండము 26:4 ఆ దేవాది దేవుడు ఈ సర్వస్వాన్ని సృజించాడు. ఈ సర్వస్వాన్ని సృజించినటువంటి ఆ మహాదేవుడు నిన్ను ఫలింప చేయాలని, మనని అభివృద్ధి ప్రదంలోకి నడిపించాలని ఆయన వర్షాన్ని కురిపిస్తున్నాడు. 4వ వచనము 26:4 104వ పేజీ. మీ వర్షాకాలములో మీకు వర్షం ఇచ్చేదను. చాలు. ఎవరంటున్నారు మాట? నీళ్లు పైనుంచి పడుతున్నాయని అనుకుంటున్నాం కదా మనం. తెలుసా? అంతేనా? పైనుంచే పడుతున్నాయి కదా, పైనుంచే పడుతున్నాయి, వాటికయ్యే పడుతున్నాయి అని అనుకుందామా? అలా అనుకుంటే కరెక్టా? అది కాదు. మీరు ఏమంటున్నాడు? మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చేదను. ఎవరిస్తారు ఈ వర్షం? ఎవరు? డాడీ పేరేంటిది? నవీద్ గారా, కనికరమ్మ గారా, లేకపోతే ఏరియా గారా, మీ అమ్మ నయం గారా, లేకపోతే మీ అమ్మమ్మ కొత్తగా అమ్మమ్మ? దేవుళ్ళారా, ఈ లోకంలో ఏ వ్యక్తి వల్ల కాదండి, ఏ వ్యక్తి వల్ల ఏం కాదు, వర్షం ఇచ్చుట కాదు. ఈ భూమిలో నుంచి విత్తనము మొలికించుట అది ఎవరి తరము కాదు. 136వ కీర్తనలో ఒక మంచి మాట ఉంది. 136వ కీర్తన దొరికిందా? 25వ వచనం. దేవుని స్తోత్రం. నీవు సమస్త జీవులలో ఒక జీవివేనా? సమస్త జీవులకు ఏమిచ్చాడట? ఈరోజు ఉదయం ఒక సహోదరుడు వచ్చి ఈ చికాకు తట్టుకోలేకపోతున్నాను, నువ్వు సావరాదే అని నేను అన్నాడు. అయ్యా, నువ్వు బయటికి పోతున్నావు కానీ నా గతి ఇంతేనా అయ్యా అని అంటుంది అని కన్నీరు పెట్టుకుంటున్నాడు వాళ్ళ తల్లి కొరకు. చచ్చిపోదామన్నా సావు రాదండి కొంతమందికి. ఆ మంచంలో పడి విలువిలలాడుతూ ఉంటారు. పట్టెటి అన్నం ట్యాన్ పెట్టేవారు ఉండరు. కన్న పిల్లల్ని అల్లారుముద్దుగా పెంచుకొని అన్ని ప్రొవైడ్ చేసి అంతోని ఇంతోలని చేస్తుంటే ఆ తల్లిదండ్రులు చివరి దశలో, మరణించే దశలో సుఖాన్ని పొందుకుందామన్నా పొందుకోలేరు అనుకోవచ్చు మనం. నేను ఈ జీవితాన్ని జీవిస్తున్నాను, ఇది
ఇది నా జ్ఞానం, నా ధైర్యం, నా శక్తి, నా సామర్థ్యం, నాకున్నదంతా నేను సంపాదించుకున్నదే అని అనుకోవచ్చు. కానీ తినటానికి నోసుకోం, పండటానికి నిద్ర రాదు, నా అనుకున్నటువంటి కుటుంబంతో సంతోషంగా జీవించలేం. నీకున్న పరిస్థితులన్నీ అనుకూలించబడ్డటినే ఉంటాయి, కానీ ఏది అనుకూలంగా ఉండదు. గడగడ గడగడలాడుతూ ప్రతి క్షణం వేదనతో జీవించినటువంటి దినాలు కలిగినటువంటి వారంగా ఉన్నాం. ఈ సమయాన్ని దేవుడు ఆ మహాకృపను బట్టి, ఆ మహాదేవుడు, ఆ కరుణా సంపన్నుడు నీకు స్వేచ్ఛ ఇచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు. నీకున్నటువంటి ఈ యొక్క స్థితిలో నువ్వు ఈ రకంగా స్వతంత్రంగా జీవించడానికి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, అనుకూలతల్ని కలగచేశాడు. కాబట్టి మనం ఈ జీవితాన్ని జీవిస్తున్నాం. ఒక్కసారి మేడిపల్లి ఆ ముసలమ్మ ఇంటికి పోతే నీకు తెలుసు కదా, మేడిపల్లి మోష వల్ల తల్లి గురించి చెప్తున్నా నేను. నాకు ఎప్పుడు చావు వస్తుంది అని ఎదురు చూస్తున్నాను. చచ్చిపోవచ్చు కదా, సాగు రాదు. దేవుడు ఆజ్ఞాపించండి, దేవుడు కలగచేయండి, చావు కూడా మన దరిదాపులకు రాదండి. ఈ మాట ఎందుకు చెబుతున్నాను అంటే, ఎందుకు చెప్తున్నాను? ఏ మాట చదువుకున్నాం? ఆయన యొక్క వాక్కు నోటి ద్వారా చూడండి, ఆ మాట, ఆ వాక్కు వర్షం వచ్చి నీ జీవితంలో ఎలా అయితే చిగురించి అభివృద్ధిని కలిగచేసి అది నీకు ఫలాలు ఇస్తుందో, దేవుని యొక్క వాక్యం అలా వచ్చి నీ హృదయంలో నాడబడ్డప్పుడు ఫలం ఇస్తూ ఉండగా ఆ ఫలాలనే నువ్వు ఫలించాలి. ఆ ఫలాలని నేను ఫలింపజేసేటటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవుడు వర్షంలాగా విత్తనాన్ని, తన వాక్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ విత్తనాన్ని ఏం చేయాలి? హృదయమైనటువంటి ఈ యొక్క నేల మీద మనము నాటుకోవాలి. నాటుకోకపోతే వర్షాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. ఆ వర్షాన్ని ఇవ్వకపోతే మనకి భూపంట లేదు. అలాగే దేవుని యొక్క వాక్యం ఒకవేళ నువ్వు అంగీకరించకుండా, ఆ వాక్యము నీ హృదయంలో నాడబడుతూ కుమ్మరించబడ్డప్పుడు నువ్వు తృష్పిస్తే మన బ్రతుకు దినాలన్నీ కూడా, మన స్థితిగతులన్నీ కూడా ఎలా? భూపంట లేనప్పుడు, ఇంట్లో శాంతి సమాధానం లేకుండా, ఇంట్లో ఇద్దరు లేకుండా, జేబులో చివుదవారు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఎలా ఉంటుంది? అల్లాడిపోతూ ఉంటాం. లల్లలల్లలల్లల గిన్నెలు కొట్టుకుంటారు పిల్లలు. ఎక్కడ అడిగినా రూపాయి ఉండదు. ఎవరు చూసినా కూడా సాయం చేసేవాళ్ళు ఉండరు. ఎందుకు? దేవుడు వర్షమును కుమ్మరించకుండా ఏం చేస్తున్నాడు? ఆపు చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఈ లోకంలో వర్షాన్ని కురిపిస్తుంది. దేవుని యొక్క వాక్యం నీకు శాంతి సమాధానమును అనుగ్రహిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మూలవచనానికి వద్దాం. ఏమిటి ఆ మూలవచనం? ఇప్పుడు 11వ వచనం, మూలవచనం నుంచి ఇంకో దానికి వచ్చిన చూడు. ఆ 2వ మూలవచనం 55:11 యెషయా గ్రంథం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏమిటారా? వాన ఎందుకు కురవబడుతుంది అంటే, భూపంట నీయడానికి దేవుడు వర్షాన్ని పంపాడు. ఆ భూమి మీద అది కురిపించబడి దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో అది భూమి ద్వారా సఫలమవుతుంది. అలాగనే నిష్ఫలముగా నా యొద్దకు మరలక, ఆ వాన కురిపించబడి మరలా తిరిగి ఏ ప్రయోజనం లేకుండా నా యొద్దకు తిరిగి రావద్దు. ప్రయోజనము కావాలి, ప్రయోజనముగా ఉండాలి. నేను పంపినటువంటి వర్షం, నేను ఏదైతే కురిపిస్తున్నానో ఆ వర్షము
భూమి మీద పడి అది పంటనియాలి. నిష్ప్రయోజనంగా ఉండొద్దు. నేను పంపిన కార్యము సఫలము చేయును. ఏమిటారా? దేవుని వాక్యము మన జీవితాన్ని సఫలం చేస్తుందా? ప్రభువు కురిపిస్తున్నటువంటి వాక్యము నీ జీవితంలో సఫలీకృతం అవుతుందా? చూసుకుందాం ఒకసారి. దేవుని వాక్యము నా జీవితంలో ఫలిస్తే, నా జీవితంలో ఎండిపోయిన ఎడారిలాగా ఏమిటి ఈ యొక్క పరిస్థితులు అంటే సఫలము కావట్లేదు. కురిపించబడ్డ వాన కురుస్తుంది, భూపంట రావట్లేదు. ఏమవుతుంది? 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 దేవుళ్ళారా, ఏమవుతుంది? అందుకనే ఇప్పుడు మూలవచనానికి వద్దాం. మూలవచనానికి వద్దాం. ఏమిటి మూలవచనం? అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. సహోదరి సహోదరుడా, మనము అంత్యకాలంలో ఉన్నాం. అన్నిటికీ అంతం అనేది ఒకటి ఉంది. నువ్వు చేసే కార్యానికి, నువ్వు చూపే చూపుకి, నువ్వు తలంచే తలంపుకి, నువ్వు నడిచే నడువుకి ఒక అంతం ఉంది. అంతం ఉంది. ఆ అంతం దేవుని వాక్యం చేత సఫలీకృతం అయితేనే నీ జీవితం ఫలిస్తుంది. మన జీవితము దేవుడు ఏదైతే ఉద్దేశించి వర్షం కురిపించి భూపంటను చూడాలని అనుకుంటున్నాడో, అలాగే తన నోటి నుంచి వాక్యం ద్వారా నీ జీవితం ఫలించాలని, నిష్ప్రయోజనం కాకుండా ఉండాలని అన్నిటికీ ఒక అంతం ఉంది. నువ్వు దానికి ఫుల్ స్టాప్, కామా ఏదైతే ఉందో దాన్ని అంతం చేసి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నింపుకొని నీవు ఫలించకపోతే నిష్ప్రయోజనంగా ఉంటావు. దేవుళ్ళారా, ఇంకేమంటున్నాడు ఇక్కడ? కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. స్వస్థ బుద్ధి. స్వస్థత అంటే